టుడే మా అన్నయ్య అయితే నాకు బాగా గుర్తొచ్చారు. ఎందుకో ఇన్నాళ్ళు మా అన్నయ్యని అసలు నేను పట్టించుకోవడమే మానేశాను. నా లైఫ్‌లో నేను బిజీ అయిపోయి. కానీ టుడే అయితే మా బ్రదరు నాకు చాలా గుర్తొచ్చారు. మా బ్రదరు నా కోసం ఏమేమి చేశారో అవన్నీ నాకైతే గుర్తొచ్చాయి. సో, మా అన్నయ్య ఇప్పుడు నా దగ్గర లేరు కాబట్టి నేనేమీ కూడా ఆయనకి ప్రెజెంటేషన్ చేయలేని సిట్యుయేషను. అందుకే మా అన్నయ్య గురించి ఈ విధంగా నేను షేర్ చేసుకుంటున్నాను. My brother is very special to me, and I want to tell you about him. My brother is a source of love, support, and helped me in my life. He is handsome and very kind person. He is always looks a nice. My brother is a very kind person. Helps me with my problems and take care of me. I like spending time with him. He is always cooking for me. అండ్ నా కోసము కుక్ చేసి నాకు ఇష్టమైన ఫుడ్స్ పెట్టేవాళ్ళు. అండ్ బెంగుళూరులో, వైజాగ్‌లో అండ్ నా డెలివరీ టైంలో ఆయన ఒక చెఫ్‌గా కన్వర్ట్ అయిపోయి నాకు కుక్ చేసి ఫుడ్స్ నాకు నచ్చిన ఫుడ్స్ పెట్టేవాళ్ళు. సో, మా అన్నయ్య అంటే నాకు చాలా ఇష్టము. నా కోసం ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ చేశారు. ఆయన నాకు ఎంతో బేబీలాగా చూసుకున్నారు. ఒక చిన్న పిల్లలాగా నన్ను టేక్ కేర్ చేసేవాళ్ళు. సో, వెన్ ఐ ఫీల్ సేడ్ మై బ్రదర్ ఈజ్ ఆల్‌వైస్ దేర్ టు కంఫర్ట్ మీ అండ్ హీ ఎంకరేజ్ మీ అండ్ టు డూ వాట్ మై బెస్ట్. I feel safe when he is around. I want to be like him, and he is responsible, kind, and he is hardworking. My brother teaches me many good things. He is a wonderful person in my life. He is always there for me, and I love him very much. He is the best brother. మా బ్రదర్ అంటే నాకు చాలా చాలా ఇష్టము. హీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. హీ ఈజ్ మై సోల్ మ్యాట్. సో, నేను ఎంటెక్ అయిన తర్వాత వెన్ ఐ వాజ్ జాబ్‌లెస్ అండ్ వెన్ ఐ వాజ్ ట్రబుల్ మై బ్రదర్ ఈజ్ ఆల్‌వేస్ సపోర్టెడ్, హెల్పెడ్ మీ మెనీ థింగ్స్. సో, ఇలాగ నాకు చాలా హెల్ప్ చేసేవాళ్ళు. నా కోసం బెంగుళూరు నుంచి మొబైల్స్ తెచ్చేవాళ్ళు. అండ్ నాకు కావాల్సినవి కొని తీసుకొచ్చేవాళ్ళు. అండ్ మా అన్నయ్యతో ఫ్యామిలీ ఫన్నీ థింగ్స్ అండ్ ఫన్నీ ట్రావెలింగ్ థింగ్స్, ఫన్నీ గేమ్స్ అండ్ ఒకసారి మా అన్నయ్యని అండ్ స్కూటీ నుంచి ఎక్స్టెండ్ చేసినటువంటి ఫన్నీ థింగ్స్ ఇవన్నీ నాకు అన్నీ గుర్తొచ్చినప్పుడల్లా మా అన్నయ్య నాకు చాలా ఇష్టము అండ్ చాలా ఫన్నీగా అనిపిస్తుంది. సో, మా బ్రదర్ అంటే నాకు చాలా చాలా ఇష్టము. సో, ఇప్పుడు నేను ఇక్కడ వచ్చిన తర్వాత ఇంకా రాలేరేమో వాళ్ళ నుంచి ఇంకా నేను డిస్టెన్స్ అంటే దూరం అయిపోయినట్టే అనుకున్నాను. కానీ మా కోసం ఎంత దూరమైనా వస్తారు మా కోసము. అది నాకు బాగా నచ్చుతది. మా అన్నయ్య ఎంత కష్టమైనా ఈవెను ట్రైన్ టికెట్స్ బుక్ అవ్వకపోతే జనరల్ ట్రైన్‌కన్నా వచ్చేస్తారు. సో, ఇది మా అన్నయ్యలో నాకు బాగా నచ్చుతది. నెక్స్ట్ ఏంటంటే మా బ్రదరు నా కోసం ఎన్నో చేశారు. నేనైతే ఆయన రుణం నేను తీర్చుకోలేను. సో, మా అన్నయ్య చేసినవన్నీ నాకు ఎప్పుడూ నేను మర్చిపోకూడదు. నేను మర్చిపోలేను కూడా. సో, మా అన్నయ్యతో ఎన్నో మెమోరీస్ ఉన్నాయి. స్వీట్ మెమోరీస్, ఫన్నీ మెమోరీస్ ఉన్నాయి. సో, ప్రెజెంట్ అయితే చాలా దూరంలో ఉన్నాము మేమిక్కడ. నేను పాడేరొచ్చిన తర్వాత కూడా రాలేడేమో అనుకున్నాను. కానీ మా అన్నయ్య మా కోసం ఎంతో కష్టపడి వచ్చారు ఇక్కడ కూడా. మై వదిన ఆల్సో ఈజ్ ఆల్‌వైజ్ సపోర్టెడ్ ఎవ్రీథింగ్. తను కూడా ఒక ఫ్రెండ్‌లాగా, ఒక యంగ్ మదర్‌లాగా నాకు ఎంతో సపోర్టెడ్. సో, నిజంగా నేను అటువంటి వాళ్ళు నాకు దొరకడం అనేది చాలా నేను అదృష్టంగా భావిస్తున్నాను. వాళ్ళు ఇప్పుడు ప్రెజెంట్ వాళ్ళ దగ్గర ఎళ్ళాలని అనిపించినా చాలా డిస్టెన్స్ అయిపోయాము. సో, వాళ్ళు మా దగ్గర రాలేని పరిస్థితి. నేను వాళ్ళ దగ్గర ఎళ్ళలేని సిట్యుయేషన్‌లో ఉన్నాము ప్రెజెంట్. సో, మా బ్రదర్ ఎక్కడున్నా హ్యాపీగా, ఫిట్‌గా, హెల్తీగా, సంతృప్తిగా విల్లింగ్‌లో బ్లెస్సెడ్‌గా ఉండాలని కోరుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్ బ్రదర్. లవ్ యూ సో మచ్.